హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం ఏప్రిల్ 28 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ను దీప చెడగొట్టిందనే అపోహ. మార్చి 28దో ఎపిసోడ్లో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ను దీప చెడగొట్టిందని కాంచన అపోహ పడుతుంది. ఈ కారణంగా ఆమె దీపను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇంకోసారి నన్ను అమ్మ అని పిలవొద్దని, నా ఇంటి గుమ్మం తొక్కద్దని వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ కూడా దీపనే తప్పు పడతాడు. సుమిత్ర కూడా దీపపై నమ్మకం కోల్పోవడం. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ను దీప చెడగొట్టిందని సుమిత్ర కూడా నమ్ముతుంది. గౌతంపై చేసిన ఆరోపణలను నిరూపించమని దీపతో ఛాలెంజ్ చేస్తుంది. గౌతం చెడ్డవాడైతే ఒక్క సాక్ష్యం చూపించమని దీపను కోపంగా అడుగుతుంది. గౌతం మా కూతురు ఫ్రెండ్ కాకపోతే నువ్వు చెప్పిన అబద్ధం నిజమని నమ్మేవాళ్లమని సుమిత్ర అంటుంది. సుమిత్రతో దీప మధ్య మాటల యుద్ధం. సుమిత్ర దీపపై కోపంతో అరుస్తుంది. తప్పుగా ఆలోచించడం లేదని, తప్పు జరుగుతుందని దీప అంటుంది. సుమిత్ర కోపంగా బదులిస్తుంది. అనసూయ జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోవడం మీ కూతురు మంచికే జరిగిందని అంటుంది. సుమిత్ర అనసూయపై ఫైర్ అవుతుంది. సుమిత్ర దీపపై నిప్పులు చెరుగుతుంది. సుమిత్ర దీపపై కోపంతో అంటుంది, నా ప్రాణాలు కాపాడిందని దీపను నేను కూతురిలా చూసుకున్నాను. కానీ దీప మాత్రం గుండెల మీద తన్నిందని, దీపను ఎంతలా మాయ చేసిందంటే కన్న కూతురు మాటల కంటే దీప మాటలే నిజమని నమ్మేలా చేసిందని సుమిత్ర అంటుంది. దీపపై సుమిత్ర చెయ్యెత్తుతుంది. సుమిత్ర దీపపై చెయ్యెత్తి, మరొకసారి ఆ మాట అంటే నీ చెంప పగలగొడతా అని హెచ్చరిస్తుంది. దీపను తిట్టుకుంటూ, నువ్వు మా కాబోయే అల్లుడిని కొడితే మేము ఏం చేశాం అని ప్రశ్నిస్తుంది. సుమిత్ర దీపకు వార్నింగ్ ఇస్తుంది. సుమిత్ర దీపకు వార్నింగ్ ఇస్తుంది, నువ్వు నన్ను అమ్మ అని పిలవొద్దు, ఆ పిలుపుకే కళంకం. మరొకసారి నా కూతురి కంట్లో కన్నీళ్లకు కారణమయ్యావని తెలిస్తే ఎంతకైనా తెగిస్తానని దీపతో కోపంగా అంటుంది. దశరథ్ వచ్చి గొడవ ఆపుతాడు. అప్పుడే అక్కడికి దశరథ్ వస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. దీపతో గొడవ పడితే ఆగిపోయిన మన కూతురు నిశ్చితార్థం జరుగుతుందా అని సుమిత్రతో అంటాడు. దశరథ్ తన భార్యను తీసుకెళ్లడానికి వచ్చానని, నా భార్య నీ కోడలిని బాధపెట్టి ఉంటే క్షమించమని కాంచనతో చెబుతాడు. పారిజాతం అనుమానం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్నకు జ్యూస్ ఇవ్వడానికి ఆమె రూంకు వస్తుంది పారిజాతం. జ్యోత్స్న ఏం జరుగనట్లు మామూలుగా కనిపించడం చూసి డౌట్ పడుతుంది. గౌతం గురించి దీప చెప్పింది నిజమా అని జ్యోత్స్నను అడుగుతుంది. దీప ఎప్పుడూ అబద్ధం చెప్పదుగా అని అంటుంది. నన్ను ఒంటరిగా వదిలేయమని పారిజాతాన్ని రూమ్ నుంచి బయటకు పంపిస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్. దీపను ఇరికించడానికి తాను వేసిన ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో చెప్పుకుంటూ సంబరపడుతుంది జ్యోత్స్న. పనిమనిషితో ఎఫైర్ గురించి గౌతంతో దీప గొడవ పడిన టైంలో జ్యోత్స్న కూడా అక్కడే ఉంటుంది. పెళ్లికి నో చెప్పడానికి గౌతం దగ్గరకు వెళ్ళుతుంది. కాని అదే టైంలో దీప, గౌతం గొడవ పడటం చూసి కొత్త ప్లాన్ వేస్తుంది. దీపను అడ్డుపెట్టుకొని తన పెళ్లి చెడగొట్టుకోవాలనుకుంటుంది. గౌతంను తాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే దీప ఎలాగైనా అడ్డుకుంటుందని జ్యోత్స్న ముందే ఊహిస్తుంది. దీప కంట్లో కన్నీళ్లు. సుమిత్ర అన్న మాటలు గుర్తుచేసుకొని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక కార్తీక్ డైలమాలో పడతాడు. అప్పుడే స్కూల్ నుంచి శౌర్య అక్కడికి వస్తుంది. దీప కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. తప్పు చేసినవాళ్లే ఏడుస్తారు అనుకున్నావుగా, నువ్వేమైనా తప్పు చేశావా అని తల్లిని ప్రశ్నిస్తుంది శౌర్య. దీనిపై దీప ఎంతో విచారంతో, నేను తప్పు చేశానని నువ్వు కూడా అనుకుంటున్నావా అంటూ శౌర్య చేతులను పట్టుకొని తాను చెంపలపై కొట్టుకుంటుంది. బోరున ఏడుస్తుంది. దీప చేసే చర్యలపై కార్తీక్ కోపంగా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ ఫైర్ అవుతాడు. కార్తీక్తో దీప వాదన. నువ్వు తప్పు చేశావా అని కూతురు అడుగుతుంటే, ఏం చేయమంటారు అని కార్తీక్ను నిలదీస్తుంది దీప. ఆ ఇంట్లో వాళ్లే కాదు, ఈ ఇంట్లో వాళ్లూ నా మీద అనుమానం పెట్టుకున్నారు అని చెప్తుంది. దీనిపై కార్తీక్, నువ్వు తప్పు చేశావని మేము ఎవరూ అనుకోలేదు అంటాడు.
దీప మాత్రం, అలా అయితే సుమిత్ర తిడుతుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? మీ అందరికీ నా మాటల మీద నమ్మకం ఉంటే మీరు మౌనంగా ఎందుకు నిలిచారు? అంటూ కార్తీక్, కాంచన, అనసూయలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కార్తీక్ దీపను తప్పుబడతాడు. కార్తీక్ గట్టిగా స్పందిస్తూ, అవును, నువ్వు నిజంగానే తప్పు చేశావు. పెద్ద తప్పు చేశావు, అని దీపను బలంగా తిడతాడు. కాంచన కూడా, గౌతమ్ ఎలాంటివాడైనా, అందరి ముందు కొట్టడం మాత్రం తప్పుడు పని, అని ఆమెను తప్పుపడుతుంది. శివన్నారాయణ దయ వల్ల, మనవరాలి సాయంతో పాఠాలు కాదు గుణపాఠాలు నేర్చుకున్నాం. అయినా మారకపోతే ఎలా అని కార్తీక్ వ్యాఖ్యానిస్తాడు. దీపపై జ్యోత్స్న టార్చర్. దీప కార్తీక్, కాంచనలతో చెబుతుంది, జ్యోత్స్న తన పెళ్లి ఆగిపోవడం వల్ల నాకు ఉపయోగమేంటి? నా మీద ఎన్నో రకాలుగా టార్చర్ చేసింది. నా బావ నాకే కావాలి, నా బావ జీవితంలో నుంచి తన్నుకుపో, అంటూ నన్ను 2 రోజుల్లో నరకం చూపించింది. ఆమె చేసిన పనుల గురించి అయితే చెప్పడానికే కష్టంగా ఉంది, అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో నేటి, మార్చి 28, కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.